ఓం నారాయణ ఆది నారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 86వ భాగం. మనము నిన్నటి భాగంలో నాగమణి గారికి అమ్మతో కలిగిన అనుభవాల గురించి చెప్పుకుంటున్నాం. నాగమణి గారు మనకి ఇంకా ఇలా చెప్తున్నారు. అమ్మగారు 1987వ సంవత్సరంలోనే చీర పూర్తిగా తీసేసి గోతాం పట్టాను కట్టుకోవడం అది మొట్టమొదటిసారి. నేను ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నానంటే, గొలగముడిలో అమ్మ పరిచయం నాకు కాబట్టి అమ్మ ఏనాడు ఎక్కడా ఏ సందర్భంలోనూ చీరను విప్పివేసి పట్టాను కట్టలేదు. అమ్మ రమేష్కి చీర కట్టి తన గాజులు నాగమణి గాజులు వేసిన రోజే అమ్మ గోతాం పట్ట కట్టారు అని నాగమణి చెప్తున్నారు. ఈ నాగమణి అమ్మకు ప్రియ భక్తురాలు. నాగమణిని అమ్మ అప్పాలు వేయమనేవారు. అప్పాలు అంటే బియ్యము యాలక్కాయలు దంచి పిండి చేసి బెల్లంగా వేరుగా దంచి పొడి చేసి తీయని అప్పాలు పెనంపై కాల్చి అవి ఇస్తే అమ్మవారు చాలా ఆనందంతో తన తోటి జంతుజాలాలకు విసురుతూ, అంటే కాకులకి కుక్కలకి పిల్లులకి వాటికి పెట్టి తను 2 తినేవారు. అమ్మ మీ ఊరు ఏదమ్మా అని అడిగారు నాగమణి ఒకరోజు. అమ్మ మాది మంగళగిరి దగ్గర ఖాజా అని సెలవిచ్చారు. మీకు అమ్మా నాన్న ఉన్నారా అమ్మా అని అడిగాను. అన్నారు నాగమణి. సమాధానం లేదు. మీరెక్కడి నుండి వచ్చారు అన్న ప్రశ్నకు విజయవాడ బెజవాడ కనకదుర్గ దగ్గర నుండి వచ్చాను అన్నారు అమ్మ. కాకర్లపాడు మంగళగిరి అంటూ కూడా చెప్పేదమ్మ. ఇంతలో వారి దగ్గరకు కోటితీర్థం గోపాలయ్య నాగమణి ఇంటి దగ్గర ఉన్నది అమ్మ అని తెలిసి అక్కడికి వచ్చాడు. గొలగముడికి పోదామమ్మా అని అమ్మని తీసుకుపోయాడు. ఆ రాత్రి గొలగముడిలో ఉండి తెల్లవారేసరికి తిరిగి నాగమణి ఇంటికి వచ్చేశారు కాంతమ్మ తల్లి. అమ్మ నాగమణిని పిలిచి, ఏ బుజ్జాయి, నీ పుట్టింటి వారు కసాయికి ఆవు నమ్మేస్తున్నారు. ఆ ఆవు కసాయికి పోతే మీ కుటుంబం పాతాళంలో కలిసిపోద్ది. 5 రూపాయలిచ్చి ఆ ఆవును తోలికిరా అని పంపించింది. మీ అమ్మ వాళ్ళకి 3 కాణీలివ్వు అని చెప్పింది. నాగమణి అమ్మతో కాణి అంటే ఎంతమ్మా అని అడిగింది. అమ్మ తన అరచేతి వాళ్ళని చూపించి 10 అని నాగమణికి తెలియజేసింది. అలాంటి 10 పదులు 3 సార్లు చూపించింది. అంటే 30 × 100 3,000 రూపాయలు. ఆ ఆవుకి వాళ్ళ అమ్మగారికి ఇవ్వమని నాగమణికి అమ్మ చెప్పారు. అలా అమ్మ చెప్పినట్లుగా 3,000 రూపాయలు కట్టి ఆ ఆవును తోలుకు వచ్చి వాటిని ఇప్పుడు 70 ఆవుల్ని చేశారు. ఆ ఆవు సంతతి 70 ఆవులు అయ్యాయి ఇప్పటికీ. ఒక ఆవుకు 5 రొమ్ములు ఉండేవి. 4 రొమ్ములు పాలిచ్చేవి. 1 రొమ్ము పాలిచ్చేది కాదు. కాంతమ్మ తల్లి ఆ ఆవుని శివమ్మ అని ప్రేమగా పిలిచేవారు. నాగమణితో కాంతమ్మ తల్లి, నీది నాది 7 జన్మల బంధమే అని చెప్పేవారు. 7 జన్మల బంధము అంటే ఎట్లాగమ్మా అని నాగమణి అడిగినప్పుడు అమ్మ ఇలా చెప్పారు. మొదటి జన్మ చాకలోళ్ళు, 2వ జన్మ కోమటివారు, 3వ జన్మ కంసాలివారు, 4వ జన్మ పంట కాపులు, 5వ జన్మ యానాదోళ్ల రామలక్ష్మి, 6వ జన్మ నాగుల వెల్లటూరు వెంకయ్య స్వామి చెల్లెలు అంటే పుల్లమ్మ, 7వ జన్మ మాదిగ వాళ్ల వారింట్లో పుట్టావు అని కాంతమ్మ తల్లి నాగమణికి వివరించి చెప్పింది. నాగమణి తన 4వ జన్మలో సుబ్బారెడ్డి గారి ఊరిలో కృష్ణమ్మ పేరుతో పుట్టావు అన్నారు అమ్మ నాగమణితో. ఆ సుబ్బారెడ్డి ఎర్రబ్బాయిలే, వస్తున్నాడు మన ఊరికి అని కూడా అమ్మ చెప్పారు. సుబ్బారెడ్డి 1992 జూలై 7వ తేదీ అమ్మ చెంతకొచ్చాడు. అమ్మ ఎక్కడికైనా వెళ్ళి మా ఇంటికి రావాలంటే అక్కడ అమ్మ దగ్గర ఉండేవాళ్లకు అమ్మ ఇలా చెప్పేదట, నేను కన్నానమ్మా, అది నా బిడ్డ అని చెప్పేదట. నా బిడ్డ ఇంటికి పోవాలి అని బయలుదేరేది. అమ్మ ఇసుక నీరు యజ్ఞం చేసి ఫలితం ఇసుక కానీ నీళ్లు కానీ ఇస్తే మనకంతా మంచి జరుగుతుంది. ఇక అమ్మ చేతితో మనకు రాళ్లు కానీ ఇస్తే ఎవరితోనో ఒకరితో తగువ పడుతుంది. అమ్మ అలా ఇచ్చే 2 రాళ్లను గిల్లాయిలు అంటారు. పట్టవే, నీకు గిల్లాయిలు ఇస్తుండా అని ఇచ్చింది ఒకరోజు నాగమణికి అమ్మ. అమ్మ వంటి మీద ఉన్న చీర దారాలు గోతాం పట్టాలోని దారాలు కనుక మనకిస్తే ఇక మనం పట్టిందల్లా బంగారమే. కానీ అందరికీ అమ్మ దారాలు ఇచ్చేవారు కాదు. అమ్మ కాంతమ్మ తల్లి నాగమణికి సుబ్బారెడ్డి స్వామికి అమ్మను చాటుకుపోయిన తర్వాత ఎట్లా సంస్థాగతం చేయాలి అనేది వివరణ ఇచ్చింది.
అమ్మ కూర్చున్న సమాధి గర్భం అడుగు భాగమున ఒక నల్లరాయి ఉంటుంది. ఆ రాతిపై తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి నన్ను అని చెప్పింది అమ్మ. నాగమణిని ఒకరోజు వెల్లికిలా పడుకోమని చెప్పి అమ్మ తన వీపుని నాగమణి పొట్ట నుదురు మీదుగా తాను పడుకొని ఆకాశం వైపు చూస్తుండేవారు. ఒకరోజు అలాగే డేగపూడి నుండి కాంతమ్మ తల్లి ఉదయాన్నే నాగమణి ఇంటికి వచ్చి ఉన్నారు. నాగమణి అమ్మకు బోండాలు చేస్తున్నది. అదే సమయానికి మల్లా గ్రామం నుండి 2 మంత్రగాళ్ళు నాగమణి ఇంటికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు కాంతమ్మ తల్లిని మల్లాం పోదాం రమ్మని పిలచడానికి వచ్చారు. నేను రాలేనయ్యా అని అమ్మ తెగేసి చెప్పింది వాళ్లతో. సుబ్బారెడ్డి స్వామిని అమ్మ మంచం కింద పడుకోమన్నారు. ఆయన అలాగే పడుకున్నారు. మంచంపై అమ్మ నాగమణిని పడుకోమన్నారు. మంచం పైన పడుకున్న నాగమణి వెల్లికిలా పడుకొనుంది. కాంతమ్మ తల్లి నాగమణిపై వెల్లికిలా పడుకుని ఆకాశం వైపు చూస్తూ కూనిరాగాలు తీస్తున్నారు. అంతలో నాగమణి భర్తగారు వచ్చారు. ఆయన రామయ్య. రామయ్య చేలో నుండి వస్తూ ఒక ఊటికర్రను చేతపట్టుకుని వచ్చాడు. 2 వ్యక్తులు వీధి గుమ్మంలో నిలబడి ఉన్నారు. రామయ్య, ఎవరు మీరు? ఎందుకొచ్చారు? ఎవరి కొరకొచ్చారు అని వాళ్ళని అడిగాడు. వారి నోటి వెంట మాట రాలేదు. రామయ్య తను చేత తెచ్చిన ఊటికర్రకు పని చెప్పాడు. ఆ వచ్చిన వారు పరారైపోయారు. ఆ దఫా అమ్మగారు 5 రోజులు నాగమణి ఇంటిలో ఉన్నారు. వరికూటి రమణారెడ్డి, శాంతమ్మగారు వచ్చి కృష్ణారెడ్డిపల్లికి పోవాలని అమ్మను తీసుకుని పోయారు. మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ గిల్లాయిలు అంటే తగవు. ఆ తగవు అమ్మ నాగమణికి 2 రాళ్ళు ఇచ్చారు కదా, ఆ 2 రాళ్ల ఫలితమే ఇలా తగవు వచ్చింది. భార్యాభర్తలు అరుచుకోవడం, ఆ అరుచుకోవడం తగవుగా మారింది. ఆ తగవు రామయ్య నాగమణిని కొట్టి ఎద్దుల ఘాటిలో పడేసి ఎల్లంపల్లికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి తెల్లవారింది. నాగమణి వాళ్ళ నాన్న వాళ్ళు నాగమణిని హాస్పిటల్ నందు చేర్పించారు. డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి నాగమణిని పరీక్ష చేసి 3 రోజులకు చెప్తాను, తలకు బాగా గాయమైంది, తల అదిరింది, నాగమణి కోమాలోకి పోయింది అని చెప్పారు. చేసేది లేక నాగమణి బంధువులందరూ హాస్పిటల్ నందే నిరీక్షించసాగారు. ఇది జరిగిన 2వ రోజున అమ్మ గొలగముడి నుండి పొదలకూరొచ్చారు. రామయ్య నాగమణిని కొట్టిన విషయం తెలుసుకుని కాంతమ్మ తల్లి నాగమణి ఇంటి దగ్గర వీధిగుమ్మ ముందు కూర్చొని విషయం తెలుసుకొని చీపురు కట్ట, రుబ్బుడు పత్రం పెట్టుకుని వీధి వాకిట్లోనే కూర్చున్నారు. రామయ్య వస్తాడని. కానీ రామయ్య పొదలకూరు రాలేదు. కోమాలో ఉన్న నాగమణికి కాంతమ్మ తల్లి శివుని ఆకారాన్ని దర్శనం చేయించి చూపించారు. శ్రీశైలం, భద్రాచలం, కాశీ, రామేశ్వరం, తిరుమల పుణ్యక్షేత్రాలను పెద్ద అడవుల్లో నాగమణి నడిపించుకొని పోయి ఆ పుణ్యతీర్థాలన్నీ చూపించారు. నాగమణికి డాక్టర్ గారు చెప్పినట్లుగా 3వ రోజు స్పృహ వచ్చింది. నాగమణిని వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటికి తీసుకుని పోయినారు. నాగమణి తనను భర్త కొట్టే సమయంలో ఏ దేవుళ్ళను తలుచుకున్నదో ఆ దేవుళ్ళందరినీ కాంతమ్మ తల్లి, ఆ దేవుళ్లను, ఎన్నో పుణ్య నదీ తీరాలను నాగమణికి చూపించింది. దేవతలందరి దర్శనాలను చేయించిన అమ్మ నాగమణికి బాహ్య స్పృహ వచ్చేటట్లు చేసింది. ఆ రాత్రి నుండి తెల్లవారి లేచేసరికి నాగమణి సిగ జడలుగా మారింది. ఆ జడలు ఈరోజు నాగమణి పొడవును కూడా దాటిపోయినాయి. మరిన్ని అద్భుతమైన విషయాలను మనం మరునాటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.